హిందూ బంధువులారా, మీ అందరికీ మా యొక్క హిందూ ధర్మరక్షా సమితి మరియు ఓం భారత్ శక్తిపీఠం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ భద్రకాళి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మొన్న జరిగినటువంటి సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్థాల గ్రామంలో శ్రీ సీతారాముల వారి యొక్క ఆలయంలో రాముల వారి యొక్క తలను ఖండించి ఎక్కడో పడేస్తే కనీసం ఆ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి విఆర్ఓ లక్ష్మణరావు అనే వ్యక్తి 2 రోజులైనా కూడా ఆ కొండ మీదకి వెళ్ళి పర్యవేక్షణ చేయలేదు. చూడండి, అంటే ఆయన విఆర్ఓగా ఎలా చేస్తున్నాడో తన. అదేవిధంగా ఆర్ఐ అనే వ్యక్తి తను 2 రోజులైనా కూడా కొండ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందనేది పర్యవేక్షణ చేయలేదు. అంటే వీళ్ళు అసలు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే మరికొన్ని చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి. ఇకపోతే సీఎం మన రాష్ట్రానికి అందరికీ మనకి తండ్రి, ఇట్లాంటి తండ్రి అయినటువంటి దొంగ తండ్రి యేసురెడ్డి విజయనగరంలోకి వచ్చి పట్టాలు పంచాడు, కానీ కనీసం గుడి దగ్గరికి వెళ్ళి పర్యవేక్షణ చేయలేదు. కనీసం మీటింగ్లో కూడా ఇలా జరిగింది. ఇది దురదృష్టకరం, ఇది చాలా దురదృష్టకరం, బాధాకరమైన ఒక విషయం కూడా చెప్పలేదు. నువ్వు సీఎంవా లేవా? నీకు పట్టాలు ముఖ్యమా? మా దేవుడు మీకు అక్కర్లేదా? మీకు సిలువే కావాలా? సిలువలో ఉన్న వాళ్ళ మీకు ఓట్లు వేసారా? హిందువుల ఓట్లతో మీరు గెలలేదా? స్వరూపానందకి సిగ్గులేని స్వరూపానంద ఈవేళ క్షమాపణ చెప్పాలి. స్వరూపానంద చెప్తే నువ్వు గెలిచావు, స్వరూపానంద చెప్తే మీ ఓట్లు వేసావు. నువ్వు మా దేవుడికి అన్యాయం జరిగితే కనీసం విజయనగరం వచ్చి కూడా కనీసం విజయనగరంలో అక్కడ దుర్ఘటన జరిగితే కనీసం ఆ స్వామిని చూడకపోయినా మీటింగ్లో నువ్వు అనౌన్స్మెంట్ చేయలేదు. నువ్వు హిందూ ద్రోహివి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ద్రోహి. జగన్మోహన్ రెడ్డి 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 హిందూ ద్రోహి. సంఘటన చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి. సంఘటన చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి. సంఘటన చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి. సంఘటన చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. దయచేసి హిందూ బంధువులారా, ఎక్కడైనా కళ్ళు తెరవండి, గుడ్డల్లాగా ఉండిపోకండి, పడుకుని పోకండి. దయచేసి ఎక్కడైనా అర్థం చేసుకుంటే ఒక ఆవేదనతో మాత్రమే మేము చెప్తున్నాం. ఎవరి మీద మా కోపం లేదు. సీఎం అయినా మేము తండ్రిలో భావిస్తున్నాం, రాష్ట్రానికి సీఎం కాబట్టి. కానీ సిగ్గులేని సీఎం కనీసం మాట కూడా అనలేదు. అందుకు ఆవేదనతో చెప్తున్నాం. హిందువుల్లో ఎక్కడైనా మేలుకోండి, రండి, మన ధర్మాన్ని రక్షిద్దాం. హిందూ ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం.